ప్రత్యేక హోదా ఆందోళన విజయవంతమైందన్నారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. నిరసనలో పాల్గొనడానికి విశాఖకొచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వారిని కలవకుండానే వెనుదిరిగారు. సంపూర్ణేష్ బాబు కూడా ప్రత్యేక హోదా నిరసనకారులకు మద్దతు పలికారు. యువత అనుకున్నది జరిగితే దేశం బాగుపడుతుందన్నారు సంపూర్ణేష్. ఇవాళ యువత ఇక్కడ ప్రత్యేక హోదా కోసం సైలెంట్ గా చేస్తామన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేద్దామని, వాళ్ళకి సంఘీభావం తెలియజేద్దామని వచ్చాము. అన్ఫార్చునేట్ గా పోలీసు అన్ని చోట్ల దిగ్బంధం చేశారు. సో యాక్చువల్ గా ఈ సక్సెస్ అయినట్టే. రాలేదు అని అనుకుంటున్నారు. మనం రానివ్వకుండా చేసింది కూడా గొప్ప విషయం. ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచించి చేసిందంటే వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండి ఉండొచ్చు. ఈ సక్సెస్ఫుల్ గా చేసిన దానికి మేము పార్టిసిపేట్ చేయడం అంటే వచ్చాము, కనపడ్డాం తప్ప మేము లోపలికి వెళ్ళి వాళ్ళతో కూర్చునే అవకాశం రానందుకు బాధపడుతున్నాం. బట్ ఏదైనా సక్సెస్ఫుల్ గా చేశారు. దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. అయితే శాంతియుతంగానే తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ అడ్డుకున్నారు, మీ ముందే సమైక్యాంధ్ర అయిపోయింది కదా. అప్పట్లో నేను చేస్తే వచ్చారు సమైక్యాంధ్ర ఎందుకు రాదు? అప్పుడు చేస్తే ఆగలేదుగా, ఆగనివ్వలేదు కదా. పిల్లలు ఇప్పుడు యువత ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు చేయలేదు. చేసినప్పుడు మనం సపోర్ట్ చేద్దాం. మంచి జరుగుతున్నప్పుడు సపోర్ట్ చేద్దాం. దీనికి తిరగబడి అంటే వాళ్ళు ఏమంటారంటే రిపబ్లిక్ డే సందర్భంగాను నెక్స్ట్ రేపు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. గణతంత్రం అంటే మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన రోజు. కాన్స్టిట్యూషన్ వచ్చిన రోజు అంటే మనకి ఇప్పుడు ప్రత్యేక హక్కు కూడా ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్టేటస్ వచ్చేది రోజు. సో గణతంత్ర రోజు చేసినందుకు తప్పేం లేదు. శాంతియుతంగానే కదా. దాన్ని విధ్వంసం చేస్తే డెఫినెట్ గా తప్పదు. ఎందుకంటే రిపబ్లిక్ డే రోజున మనం బాగా చేసుకోవాల్సిన రోజున విధ్వంసం చేసామంటే తప్పు. ఒక రకంగా మన ఇది తెలియజేయటం అనేది తప్పు కాదు. తెలియదమ్మా నాకు తెలియదు. నేను ఎవరితో టచ్ లేదమ్మా. నేను ఎక్కడా తెలియదు. నేను టీవీ దీంట్లో సోషల్ మీడియాలో చూసి నేను కూడా వస్తున్నానని చెప్పాను. ఎవరు పెట్టారో కూడా తెలియదు. పెట్టిన వాళ్ళ సంగతి కూడా నాకు తెలియదు. సో నేను వచ్చాను. నా మాట ప్రకారం